హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీ నుంచి చాలా మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, ఏవి కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏమి కావు. అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్స్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీ అనమాట. ఇదేంటంటే మనకి మ్యూజియంలో ఉంటుందండి వర్క్ అనేది. ఓకేనా, ఈ మ్యూజియం సెంటర్లో మనకి వర్క్స్ అనేవి అలాట్ చేస్తారు. ఇది వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కెరియర్ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇవన్నీ నోటిఫికేషన్స్. ఇందులో మీరు చూసుకోవాల్సిన నోటిఫికేషన్ ఏంటంటే రిక్రూట్మెంట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 అని ఉంది కదండి. ఈ నోటిఫికేషన్ మీరు చూడాల్సి ఉంటుంది. ఇక్కడ డీటెయిల్ ఆఫ్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది ఒకే నోటిఫికేషన్లో. ఓకేనా, ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్, నేషనల్ సైన్స్ సెంటర్ ఢిల్లీ అండి. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అన్నమాట. మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫీస్ అసిస్టెంట్ గ్రేడ్ 3 పోస్ట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇనీషియల్గా బేసిక్ శాలరీ లెవెల్ 2 అంటే 19,900 నుంచి 63,200 వరకు శాలరీ అనేది మనకి బేసిక్ శాలరీ అయితే అలాట్ చేస్తారు. అంటే ఇనీషియల్గా మీకు 19,900 బేసిక్ శాలరీ స్టార్టింగ్ శాలరీ ఇచ్చినట్టయితే గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు 38,483 రూపీస్ పర్ మంత్ అప్రాక్సిమేట్లీ మీ శాలరీ అనేది ఉంటుందండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి హయ్యర్ సెకండరీ ఆర్ ఈక్వాలెంట్, అంటే ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, అంటే ఎనీ స్ట్రీమ్, బైపీసీ, ఎంపీసీ ఏమైనా పర్వాలేదు, ఇంటర్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ మీకు వచ్చిన టైపింగ్ సర్టిఫికేట్ కూడా అడిగారు. ఇక్కడ చూడండి, డ్యూలీ సపోర్టెడ్ బై టైపింగ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. ఏదైనా గవర్నమెంట్ రికగ్నైజేషన్ ఇన్స్టిట్యూట్ టైపింగ్వి సంబంధించి ఉంటాయి అన్నమాట. కంప్యూటర్కి సంబంధించి ఎలా అయితే ఉంటాయో సేమ్ టైపింగ్కి సంబంధించి కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఆ టైపింగ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఉన్నట్టయితే ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి నాట్ మోర్ దెన్ 25 ఇయర్స్, అంటే 18 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్రూషియల్ డేట్ వచ్చేసి 24th సెప్టెంబర్ 2024 లోపు మీ ఏజ్ లిమిట్ అనేది కంప్లీట్ అయ్యేది. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ రిక్వైర్మెంట్, అంటే వీరికి ఏమేమి జాబ్స్ ఉంటాయి అంటే టైపింగ్, ఇష్యూయింగ్ ఆఫ్ టికెట్స్, ఫోటో కాపింగ్ తీయడం, తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ బిల్స్ తీయడం, క్యాష్ హ్యాండ్లింగ్, చెక్ రైటింగ్, ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే మనకి జాబ్ అనేవి ఉంటాయన్నమాట. అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చినట్టయితే 885 రూపీస్ అండి. అంటే 750 రూపీస్ అనేది అప్లికేషన్ అండ్ 18% ఆఫ్ జిఎస్టీ. ఓకే, టోటల్ వచ్చేసి 885 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. డీడీ రూపంలో ఎనీ నేషనలైజేషన్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు నేషనల్ సైన్స్ సెంటర్ మీద డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. అండ్ దోస్ హు ఆర్ బిలాంగ్స్ టు ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. వాళ్ళైతే ఎటువంటి అప్లికేషన్ కూడా మీరు ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదన్నమాట. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే 885 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు డీడీ రూపంలో పే చేయాల్సి ఉంటుంది. ఆ డీడీ స్లిప్ కూడా మీరు అప్లికేషన్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రొసీజర్ ఫర్ సెలక్షన్కి ఎలా ఉంటుందంటే 2 స్టేజ్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. 20 మార్క్స్ అనేవి వచ్చి మనకి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటాయి. 80 మార్క్స్ వచ్చేసి మనకి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఎవరైతే రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రిటన్ టెస్ట్ అనేది ఏ సబ్జెక్ట్స్ మీద ఉంటుందంటే రీజనింగ్ టెస్ట్ వచ్చేసి 20 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 30 మార్క్స్, జనరల్ ఇంగ్లీష్ నుంచి 30 మార్క్స్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్ నుంచి 20 మార్క్స్కి అయితే అడగడం జరుగుతుంది. జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ మీరు ఇచ్చారు ఆ ఫార్మాట్లో మాత్రమే మీరైతే పంపించాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ అంటే టైపింగ్ సర్టిఫికేట్ డీటెయిల్స్,
ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ వీళ్ళకి అటాచ్ చేయాలంటే సెల్ఫ్ అటాచ్డ్ జిరాక్స్ కాపీ తీసి కింద మీరు సిగ్నేచర్ చేసినట్టయితే అవే సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ మాట. మీరు ఏంటంటే ఇక్కడ న్యూఢిల్లీకి మనకి 24/9/2024 లోపు మనం పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? అది కూడా మనం పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ది క్యాండిడేట్ ఆల్రెడీ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ సెక్టార్, సెమీ గవర్నమెంట్ సెక్టార్స్‌లో, పబ్లిక్ సెక్టార్స్‌లో వర్క్ చేసిన వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా పట్టుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఔట్ స్టాండింగ్ క్యాండిడేట్స్ అండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ ఔట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా! వాళ్ళకి రిటన్ టెస్ట్‌కి, టైపింగ్ టెస్ట్‌కి 2 సైడ్స్ కూడా మీకు ట్రావెలింగ్ అలవెన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ క్లాస్ రైల్ ఫేర్ ఆర్ బస్ ఫేర్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగిందన్నమాట. బోత్ వేస్ అంటే వెళ్ళడం, రావడం కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. ట్రావెలింగ్ అలవెన్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో ఏంటో చూద్దాం. ఇది వచ్చేసి అప్లికేషన్ ఫామ్ నోటిఫికేషన్‌లోనే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాని ద్వారా మీరైతే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ ఫోటో అయితే అంటించండి. చూడండి. ఏ పిక్స్ రీసెంట్ ఫోటో, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అంతే. దీని ఫోటో మీద సిగ్నేచర్ అయితే ఏం చేయొద్దు. ఇక్కడ ఒకవేళ సెల్ఫ్ అటాచ్డ్ అని ఇస్తేనే సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ సెల్ఫ్ అటాచ్డ్ ఇవ్వలేదు కాబట్టి ఓన్లీ ఫోటో ఒకటి అంటించేసేయండి. అండ్ నెక్స్ట్ మీరు డీడీ ఏదైతే పే చేస్తారో ఆ డీడీ నంబర్ అయితే ఇక్కడ ఎయ్యండి. ఓకేనా? దోస్ ఆర్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఉమెన్ కేటగిరీస్ వాళ్ళకి ఈ డీడీ అప్లికేషన్ లేదు కాబట్టి ఇక్కడ ఎన్ఏ అని పెట్టేసేయండి. ఓకేనా? ప్రాబ్లమ్ లేదు. అండ్ డేట్ మెన్షన్ చేయండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ మనకి ఏది అప్లికేషన్ మనం అసిస్టెంట్ గ్రేడ్ 3 కదా! అది మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఫుల్ నేమ్ బ్లాక్ లెటర్స్‌లో మెన్షన్ చేయండి. ఓకేనా? ఇన్ బ్లాక్ లెటర్స్ అంటే అన్ని క్యాపిటల్ లెటర్స్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఏదైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అది మెన్షన్ చేయండి. ప్రెజెంట్ అడ్రెస్, నెక్స్ట్ పర్మనెంట్ అడ్రెస్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడీ ఇవన్నీ వాలిడ్‌వి అయితే ఇవ్వండి. ఓకేనా? మళ్ళీ ఎలా పడితే అలా అప్లై చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళు రిటర్న్ మీ అడ్మిట్ కార్డ్ అనేది పోస్ట్ ద్వారా గాని, లేదా మెయిల్ ద్వారా గాని మీకు పంపిస్తారు. అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్ని మెన్షన్ చేయండి. ఫాదర్ నేమ్, ఫాదర్ అడ్రెస్ అండ్ ఆక్యుపేషన్, మదర్ నేమ్, మదర్ అడ్రెస్ అండ్ ఆక్యుపేషన్, ఆధార్ కార్డ్ మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు అయితే ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇవన్నీ ఎన్ఏ పెట్టేసేయండి. ఒకవేళ మీరు పాకిస్తాన్ నుంచి మైగ్రేట్ అయినా అవన్నీ అడుగుతున్నారు. ఒకసారి అవన్నీ చదివేసి ఎన్ఏ అని పెట్టండి. అండ్ స్టేట్ అండ్ రిలీజియన్ అండ్ మీ క్యాస్ట్ అనేది మెన్షన్ చేయండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టండి. ఇవన్నీ చెప్పాను కదా! మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇవన్నీ ఎన్ఏ అని పెట్టేసేయండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇవి డిగ్రీ సర్టిఫికేట్స్, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్సూయింగ్ నుంచి ఇచ్చారన్నమాట. అంటే ఇదేంటంటే ఎవరైతే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉంటారో, లేదంటే ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ అయిపోయింది, డిగ్రీ చేస్తున్నారనుకోండి, ఆ డిగ్రీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్, మీ దగ్గర ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వండి. లేకపోతే లేదు, ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ ది మినిమమ్ ఇనీషియల్ పే ఆఫర్డ్. వీళ్ళు ఇనీషియల్‌గా 38,434 రూపీస్ అనేది మీకు గ్రాస్ సాలరీ అనేది ఇస్తున్నారు కదా! అది మీరు యాక్సెప్టెడా కాదా అని అంటారు. అందరూ కూడా యెస్ అనే పెట్టండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ లాంగ్వేజ్, మీకు ఏ లాంగ్వేజ్ వచ్చు? ఇంగ్లీష్ అని చెప్పేసి మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి రీడ్ ఓన్లీ, స్పీక్ ఓన్లీ అండ్ రీడ్ అండ్ స్పీక్ అండ్ రీడ్, రైట్, స్పీక్ అంటే ఇక్కడ ఇంగ్లీష్ మెన్షన్ చేసుకోండి. 3 వచ్చు కాబట్టి. తర్వాత తెలుగు, తర్వాత ఇంకేదైనా అదర్ లాంగ్వేజ్ మీకు ఏమైనా వస్తే ఇవన్నీ మెన్షన్ చేయండి. లేదు నాకు మాట్లాడడం ఒకటే వచ్చు, లేదా రాయడం ఒకటే వచ్చు అంటే ఈ బాక్సుల్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎనీవేర్ ఇన్ ఇండియా. యెస్ అనే పెట్టండి. అందరూ కూడా యెస్ అనే పెట్టండి స్టార్టింగ్. తర్వాత మీరు ఏంటంటే 2, 3 ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత మీకు దగ్గరలో ఉన్న రీజనల్ సెంటర్‌కి మీరైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ ఎన్‌క్లోజర్స్ ఫస్ట్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అటాచ్ చేయండి. ఇక్కడ 10th సర్టిఫికేట్ అని మెన్షన్ చేయండి. ఎస్ఎస్‌సి అని చెప్పేసి. తర్వాత ఇంటర్, తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్, లేకపోతే 10th సర్టిఫికేటే సరిపోతుంది. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేటు, నెక్స్ట్ టైపింగ్ సర్టిఫికేటు, నెక్స్ట్ వచ్చేసి మీకు ఏవైనా అదర్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉంటే అవి కూడా ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేసింది గానీ, లేదంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సర్టిఫికేట్స్ గానీ, అదర్ సర్టిఫికేట్స్ ఏవున్నా సరే, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఏవున్నా సరే, ఇవన్నీ ఏవైతే మీరు అటాచ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. అందుకే ఇవి ఇచ్చారు. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్, ప్లేస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్. ఈ సిగ్నేచర్ చేసేసి ఈ అప్లికేషన్‌ని పైన ఇచ్చిన అడ్రస్‌కి మనం అయితే పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. అది కూడా మనకి 24th సెప్టెంబర్ 2024 లోపు మనం పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందండి. అండ్ రీసెంట్‌గా మీరు అప్డేట్ చేసిన రెజ్యూమ్ కూడా అటాచ్ చేయండి. అది కూడా మీకు యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇదేనండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.